డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై పోరాడితే ప్రజలు గుర్తిస్తారే కానీ వారానికోసారి మాట్లాడితే ప్రజలు ఊరుకోరని జగన్ పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు. బాలల ప్రపంచ తెలుగు మహాసభల బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులకు అభినందన. తల్లి అంజనాదేవి జన్మదినోత్సవం సందర్భంగా 2 జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు. ఏదైనా విషయం ఉంటే అసెంబ్లీకి వచ్చి ప్రస్తావించి పోరాడితే ప్రజలు గుర్తిస్తారే తప్పితే ఎక్కడో ఉండి వారానికి ఒకసారి వచ్చి అవాకులు చవాకులు పేలితే ప్రజలు చూస్తూ ఊరుకోరని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాజీ సీఎం జగన్ ఉద్దేశించి అన్నారు. ఇప్పటికే ఆయనకు ప్రజలు గుణపాఠం చెప్పారని, ఆత్మవిమర్శ చేసుకుని సరైన మార్గంలో రాకుంటే మీ రాజకీయ సమాధి మీరే కట్టుకుంటారని మీడియా సమావేశంలో హెచ్చరించారు. రైల్వే కోడూరులో 2 వ్యక్తుల మధ్య జరిగిన సంఘటనను తాను సమర్థించడం లేదని, దానిని పెద్దది చేసి వైసీపీ శ్రేణులు జగన్మోహన్ రెడ్డి హడావుడి చేయడాన్ని ఆక్షేపించారు. జగన్ హయాంలో రాష్ట్రంలో కల్తీ మద్యం వల్ల మరణాలు సంభవించినా వాళ్ల బాబాయి గొడ్డలిపోటుకు గురైతే అవి ఆయనకు పెద్ద విషయాలుగా కనిపించలేదా అని ప్రశ్నించారు. మంత్రి సత్యకుమార్ వెంట ఎమ్మెల్యే దాముచర్ల జనార్దన్, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్ ఉన్నారు. 2 వ్యక్తుల మధ్య సంబంధించిన విషయం అయితే దీంట్లో వాస్తవం ఎంత, వాదనలో నిజాయితీ ఉందనే విషయం విచారణలో ఖచ్చితంగా బయటకు వస్తుంది. దానికి అనుగుణంగానే జనసేన అధినేత దీనికి విచారణకు ఒక కమిటీని కూడా వేయడం జరిగింది. అయితే దీని ప్రతిపక్షం ఏదో భూతద్దంలో చూపిస్తూ 2 వ్యక్తుల మధ్య జరిగిన వ్యక్తిగత విషయాన్ని అదేదో కూటమి ప్రభుత్వానికి రుద్దే ప్రయత్నం చేస్తా ఉంది. కూటమి ప్రభుత్వం అంతా దీని వెనకాల భాగస్వామ్యం ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కుట్రబన్ని ఈ రకంగా చేస్తున్నారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం చూస్తుంటే ఆయన అవగాహన రాహిత్యానికి నవ్వు వస్తాం. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పెద్ద మహాపాపంలా కనిపిస్తోంది. సొంత బాబాయ్ చెల్లెల మీదే ఈ హత్య, అంటే హతుడు ఎవరున్నారో హతుడి కుమార్తె మీదే తండ్రిని చంపిన నేరం మోపాలను చూసినప్పుడు ఆయనకు పాపం అనిపించలేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి లక్షల ఎకరాల ప్రభుత్వ భూముల్ని కానీ, అటవీ భూముల్ని కానీ, వివాదాస్పదమైన ప్రైవేటు భూముల్ని కానీ ముందుగానే గుర్తించి దానికి తనకు అనుకూలంగా పనిచేసే రిటైర్డ్ అధికారులను నియమించి ఆస్తుల్ని కొట్టేయాలని చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి అది పాపంలాగా కనిపించింది. తన సొంత ఖజానా నింపుకోవడం కోసం నాణ్యత లేని మద్యాన్ని తయారు చేసి సొంత బ్రాండ్లను పెట్టి, సొంత డిస్టిలరీలను పెట్టి లక్షల కోట్ల వ్యాపారం చేసి ఆ నాణ్యత లేని మద్యం తాగిన కారణంగా అనేక మంది అసూలు బాపిన విషయం కానీ, వేల మంది ఇవాళ కాలేయ వ్యాధితో, కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న విషయం కానీ ఆయనకు మహాపాపంగా కనిపించట్లేదు. అటువంటి పనులు చేస్తే తప్పు లేదు, కానీ 2 వ్యక్తుల మధ్య ఏదైనా జరిగితే దాని మహాపాపంలాగా చూపి దానికోసం ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి ప్రజల సమస్యల మీద ఎక్కడన్నా ఏ రోజైనా బయటకు వస్తున్నారా, ప్రజా సమస్యల మీద గలం విప్పుతున్నారా, అసెంబ్లీకి వచ్చి రాష్ట్రంలో ఉంటున్న విషయాల మీద మాట్లాడుతున్నారా, లేదా ఏదైనా అధికార పక్షంలో ఏదైనా తప్పు జరిగి ఉంటే దాన్ని లేవనెత్తుతున్నారా? ఈ పనులు చేయకుండా బాధ్యతలను పూర్తిగా విస్మరించి ఇటువంటి అసత్య ప్రచారాలు చేసుకుంటూ ఏదో చిన్న విషయాన్ని భూతద్దంలో చూపించి పెద్ద చూపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న 27వ తేదీ కదిరిలో ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో ఒక మహిళ దురదృష్టవశాత్తు ప్రసవ సమయంలో మరణించింది. విచారణ జరపడం జరిగింది. ఆ ప్రైవేట్ ఆసుపత్రిని మూసివేయడం కూడా జరిగింది. సంఘటన జరిగిన 1.5 రోజు తర్వాత అదేదో ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగినట్టుగా వైఎస్ఆర్సీపీ అఫీషియల్ అకౌంట్ నుంచి, ఎక్స్ అకౌంట్ నుంచి ట్వీట్ చేశారు. చేసి ఆసుపత్రిలో ఇలా మరణాలు జరుగుతున్నాయి అదే అన్నట్టు. అది ప్రైవేట్ ఆసుపత్రిలో జరిగింది. దృష్టికి వస్తానే విచారణ చేయడం, దాన్ని వెంటనే మూసేయడం జరిగింది. తదనంతరం ఇక లోతైన విచారణ చేస్తాం. సమగ్ర విచారణ చేసిన తర్వాత తప్పు ఉంటే ఖచ్చితంగా చర్య తీసుకుంటాం. ఆసుపత్రి మీద తీసుకోవాల్సిన రీతిలో చర్య తీసుకోవడం జరుగుతుంది. ఏదో దానికి చంద్రబాబు నాయుడు గారి అంటగట్టి, ఆరోగ్య శాఖ మంత్రికి అంటగట్టి రాష్ట్రంలో ఆరోగ్య వ్యవస్థ అంతా చిన్నాభిన్నమైన అన్నట్టుగా ఇది చేశారు. దానికి ముందు రోజు తిరుపతిలో కూడా
మార్చి దగ్గర ఒక మహిళ వృద్ధురాలి శవం దొరికింది. 3 రోజులుగా అక్కడే ఉంది, ఎండకు ఎండుతా వానకు తడుస్తూ ఉంది అని ప్రచారం చేశారు. నేను కలెక్టర్ చెప్పి సూపరింటెండెంట్ చెప్తే ఉదయం రౌండ్స్ పోయినప్పుడు లేదు, తర్వాత సమయంలో ఎవరో తీసుకొచ్చి వేశారు. సరే బాధ్యుల్ని గుర్తిస్తున్నాం, సీసీ ఫుటేజ్ తీస్తున్నాం, వాళ్ళు తీసుకొచ్చి ఆ పార్థివ దేహాన్ని అక్కడ వదిలేసి వెళ్ళారు. దాన్ని వేరే రకంగా చేసే ప్రయత్నం అంటే కేవలం ఈ రకంగా చిన్న చిన్న విషయాల్ని పెద్దదిగా చూపించి వాళ్ళే చేసి వాళ్ళే వీని వెనకాల ప్రేరేపించి ఆ చేసిన తర్వాత దాన్ని ఎక్కడో వీడియోలో తీసి దాని తర్వాత వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్లో పెట్టి దాని తర్వాత వాళ్ళ పార్టీ నాయకులు కానీ లేదా స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారు కానీ దానికి ఏదో అది వాస్తవం అన్న రీతిలో ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు. ఉంటూ అప్పుడప్పుడు విజిటర్ పొలిటీషియన్లు రావడం, వారానికి ఓ రోజు వచ్చి ఇట్లాంటి అవాకులు చెవాకులు పేలుతూ ఉంటే ప్రజలు గమనిస్తున్నారు. కాబట్టి గతంలో గుణపాఠం నేర్పారు. మీరు ఇప్పటికీ ఆత్మవిమర్శ చేసుకొని సరైన మార్గంలో రాకపోతే మీ రాజకీయ సమాధి మీరే కట్టుకున్నట్టు అవుతుంది. మద్యం కేసులో ఉంటున్న వాళ్ళు, ప్రజల ప్రాణాలను తీసిన వాళ్ళు అరెస్ట్ అయ్యారు. అది తప్ప? ప్రజల ఆరోగ్యంతో అది తప్ప? లేదా పోలింగ్ బూతుల్లోకి వెళ్ళి దాడులు చేసి మహిళలను కూడా విచక్షణారహితంగా కొట్టి తల మీద గొడ్డలతో నరికి వాళ్ళని జైల్లో పెట్టారు. అది తప్పు అవుతుందా? లేదా ఒక దళితుని హత్య చేసి ఆ శవాన్ని డోర్ డెలివరీ చేసిన వాళ్ళని జైల్లో పెట్టున్నారు. అది తప్పు అవుతుందా? భక్తులు ఆరాధించే తిరుపతిలో లడ్డు విషయంలో కల్తీల నిన్న కూడా సిట్టు ఇచ్చింది. దాంట్లో కూడా ఇదే రకంగా ఉందని తెలుస్తూ ఉంది. ఇది పూర్తిగా నెయ్యే లేదు, దాంట్లో కెమికల్స్, పామాయిల్ కెమికల్స్ వాడి సప్లై చేశారు. 250 కోట్ల అవినీతి జరిగిందని చెప్తున్నారు. వాటిని లేవనెత్తితే దాంట్లో బాధ్యుల్ని జైల్లోకి పంపిస్తే దాన్ని రెడ్ బుక్ రాజ్యాంగం అని మాట్లాడుతున్నారు. అంటే తప్పు చేసిన వాళ్ళని వదిలేయండి, రఫా గురించి మాట్లాడుతున్న వాళ్ళని వదిలేయండి, మీరు ఎగరేసి తలలు నరుకుతామని చెప్పే వాళ్ళను ఉపేక్షించండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం. ఎందుకంటే గతంలో అమాయకుల మీద దాడులు చేశారు, అమాయక ఆస్తుల్ని కబ్జా చేశారు. అటువంటి అరాచకాలు, అన్యాయాలు, అవినీతి ఇప్పుడు ఈ ప్రభుత్వంలో జరగట్లేదు. కాబట్టి వాళ్ళలాగా మమ్మల్ని వ్యవహరించమంటారు. అటువంటిది ఉండదు. కూటమి ప్రభుత్వం ఇవాళ దార్శనికత కలిగిన నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి రూపంలో ఉంది. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పగలిగిన నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి రూపంలో ఉంది. రాష్ట్రానికి ఎప్పుడూ లేని విధంగా సహాయ సహకారాలు అందించడానికి, ఆశీర్వాదం అందించడానికి నరేంద్ర మోడీ గారు ఉన్నారు. ఈ ముగ్గురి నాయకత్వంలో రాష్ట్రం అభివృద్ధి దిశగా పోతుంది. సంక్షేమ పథకాల ఫలాలు ప్రజలకు అందుతున్నాయి. ప్రజల్లో సమాజంలో ఒక సానుకూల వాతావరణం ఉంది. ప్రజలు కూడా సంతోషంగా ఉన్నారు. ఇవాళ అభివృద్ధి జరుగుతుంది. లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయి. యువతకు ఉపాధి అవకాశాలు వస్తున్నాయి. అనేక ప్రతికూలతల మధ్య కూడా ఆర్థిక వనరుల లేమి ఉన్న నేపథ్యంలో కూడా ప్రజలకి ఎక్కడ ఇబ్బంది లేకుండా సంక్షేమ పథకాలను కూడా అందిస్తున్నారు. ఇవాళ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టడమే కాకుండా ఇవాళ పరుగులు పెట్టించే దిశగా కూడా ఇవాళ రాష్ట్రంలో పాలన జరుగుతుంది. కాబట్టి వీటిని చూడలేక, ఓర్వలేక, జీర్ణం చేసుకోలేక కొన్ని శక్తులు, వ్యక్తులు ఇటువంటి అవాకులు చెవాకులు పేలితే ప్రజలు గమనిస్తున్నారు. దానికి వారి భాషలోనే సమాధానం. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ అంత్యక్రియలు ముగిశాయి. పుణేలోని బారామతి సమీపంలో గల విద్యా ప్రతిష్టాన మైదానంలో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలను నిర్వహించారు. అంతకుముందు కేంద్ర మంత్రి అమిత్ షా, బీజేపీ చీఫ్ నితిన్ నబీన్, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ శ్రద్ధాంజలి ఘటించారు. తన అభిమాన నేతకు తుది వీడ్కోలు పలికేందుకు ప్రతిష్టాన మైదానానికి ప్రజలు పోటెత్తడంతో ఆ ప్రాంతం జనసంద్రాన్ని తలపించింది. ప్రభుత్వ లాంఛనాల నడుమ తండ్రికి పెద్ద కుమారుడు పార్థ్ పవార్ తలకొరివి పెట్టారు. అజిత్ పవార్కు తుది వీడ్కోలు పలుకుతూ ఆయన భార్య సునేత్ర, ఇతర కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమయ్యారు. అజిత్ పవార్ను కోల్పోయినందుకు పార్టీ నేతలు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. మహారాష్ట్ర రెండో డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే, ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్ హాజరయ్యారు.
మాతృభాషపై పట్టు సాధిస్తే దేని మీదైనా పట్టు సాధించవచ్చని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ఈ ఏడాది డిసెంబర్ 5, 6 తేదీల్లో ఒంగోలులో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభల బ్రోచర్ను ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు, స్వచ్ఛంద్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభిరామ్, కలెక్టర్ రాజాబాబు, పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జి డాక్టర్ కామేపల్లి సీతారామయ్యలతో కలిసి నెక్స్ట్ జెన్ ఇంటర్నేషనల్ స్కూల్లో మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ మాతృభాష తెలుగుతో పాటు ఇంగ్లీష్ కూడా అవసరమేనని, అయితే ఇంగ్లీష్ పైనే ఆధారపడితే జీవితంలో స్థిరపడదని తెలిపారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడితే గొప్ప అనే భావం నుండి బయటకు రావాలని కోరారు. రాష్ట్రంలో, కేంద్రంలో మంచి ప్రభుత్వాలు ఉన్నాయని, ఈ ప్రభుత్వాలు అమలు చేసే కార్యక్రమాల గురించి తెలుసుకుంటూ ఉండాలని సూచించారు. ప్రధాని నరేంద్ర మోడీ వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్కిల్ సెన్సెస్ ప్రవేశపెట్టి విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తున్నారని గుర్తు చేశారు. రాబోయే రోజుల్లో మైక్రోసాఫ్ట్ వంటి నిపుణులు మన రాష్ట్రం నుండి రావాలని మంత్రి సత్య యాదవ్ ఆకాంక్షించారు. ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న గజల్ శ్రీనివాస్, అతని మిత్ర బృందాన్ని మంత్రి అభినందించారు. మూసివేయబడిన ఈ ఆంధ్ర సారస్వత పరిషత్ని పునఃప్రారంభించి ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగు వాళ్ళని ఏకం చేస్తూ ప్రపంచ తెలుగు మహాసభల్ని మన దేశంలోనూ విదేశాల్లోనూ జరుపుతూ 3 సంవత్సరాలు పూర్తి చేసుకొని మొన్ననే గుంటూరులో చేసిన ప్రపంచ మహాసభలకి ఆయన నిర్వహించిన తీరు అద్భుతం. 50 దేశాల పైగా తెలుగు వాళ్ళు తెలుగు భాష మీద ప్రేమతో ఈ రాష్ట్రానికి వచ్చి 3 రోజుల పాటు ఉండి ఆ తెలుగు భాష మీద తమ మమకారాన్ని చూపించారు. దానికి సంధానకర్త, కర్మ కూడా శ్రీనివాస్ గారు. తెలుగు భాష మీద నాకున్న మమకారాన్ని వారికి తెలుసు కాబట్టి దీంట్లో భాగస్వామ్యం చేయడం బాగానే ఉంది. కానీ అదే సమయంలో బాధ్యతను కూడా మోపారు. ఏది ఏకంగా భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారిని తీసుకురావాలని బాధ్యత మోపారు. ఇది కాకుండా 2 రోజుల పాటు 3 రోజుల పాటు జరుగుతున్న సమయంలో ముందు మీరే ఉండాలని చెప్పి బరువును కూడా మోపారు. సరే, బరువు బాధ్యతలుగా గుర్తించట్లా, మాకు దీంట్లో ఒక అవకాశంగా నేను దీన్ని భావిస్తున్నాను. ఖచ్చితంగా దీన్ని విజయవంతం చేయడంలో మనం అందరం కలిసి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడే చెప్పారు, ప్రభుత్వం నుంచి నేనేం నిధులు తీసుకురావట్లేదు, పెద్దవాళ్ళందరూ ముఖ్యమంత్రి గారు ప్రతినిధిగా వస్తే చాలు, అతిథిగా వస్తే చాలు. మరి ఎందుకు ఎక్కడి నుంచో మాట్లాడి వారి దగ్గరికి వెళ్ళి వీరి దగ్గరికి వెళ్ళి స్నేహితులను మాట్లాడి స్నేహితుల నుంచి ధనాన్ని సమీకరించి ఇంత ప్రపంచవ్యాప్తంగా ఉంటున్న తెలుగువారిని ఒకచోట చేసి మహాసభలను నిర్వహిస్తూ తెలుగు భాషను బతికించాలని ఎందుకు ఆయన ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకంటే మాతృభాష మనం అన్నిటికన్నా ఎవరినైనా మనం ఎక్కువ ప్రేమిస్తామంటే ముందు ఎవరి పేరు తీసుకుంటాం? ఎవరి పేరు తీసుకుంటాం? అమ్మ పేరు తీసుకుంటాం. దాని తర్వాతే భగవంతుడైనా, తండ్రి అయినా, టీచర్ అయినా, ఎవరైనా ముందు తల్లి పేరు తీసుకుంటాం. అందుకని తల్లికి మాతృభాషకి పెద్ద తేడా లేదు, 2 ఒకటే. తల్లి ఎంత పవిత్రమైందో, ఎంత పూజనీయమైందో, మాతృభాష కూడా అంతే గొప్పదనే విషయాన్ని పిల్లలందరూ అర్థం చేసుకోవాల్సింది. ఆ తెలుగును బతికించడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. తెలుగు ఒక భాష మాత్రమే కాదు, ఇట్స్ నాట్ జస్ట్ మీడియం ఆఫ్ కమ్యూనికేషన్. తెలుగు అనేది కేవలం ఇద్దరి మధ్య మాట్లాడుకోవడానికి వాడేది కాదు. తెలుగు అనేది మన సంస్కృతి, తెలుగు అనేది మన సంప్రదాయాలు, ఉత్కృష్టమైన మన సంస్కృతి సంప్రదాయాలు తెలుగుతో, భాషతో ముడిపడి ఉంటాయి, మన మాతృభాషతో ముడిపడి ఉంటాయి. ఇటువంటి నాయకత్వంలో మనం కూడా మన బాధ్యతను గుర్తు చేసుకొని పనిచేయాలా లేదా? ముందుగా మనం అందరం గట్టిగా చదువుకోవాలా లేదా? మన టీచర్లు చెప్పినట్టు నడుచుకోవాలా లేదా? మన తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకుండా ఉండాలా లేదా? నాన్నదో అమ్మదో ఫోన్ తీసుకొని ఎప్పుడు చూడకుండా అప్పుడప్పుడు మాత్రమే చూడాలా లేదా? మన స్కూల్లో కూడా మంచిగా ఆడుకోవాలా, పాడుకోవాలా, ఈత కొట్టాలా లేదా? గేమ్స్ ఆడాలా, ఫిజికల్గా ఫిట్గా ఉండాలా లేదా? ఒక్కసారి నేను చెప్తాను, ఫాలో మీ. భారత్ మాతాకి, మళ్ళీ మెల్లగా చెప్తున్నాను, అమ్మాయిలు అస్సలు చెప్పట్లేదు. భారత్ మాతాకి. ధన్యవాదాలు. మీ అందరికీ ఉజ్వల భవిష్యత్తు ఉండాలని నేను ఎంతసేపు చెప్పినట్టుగా ఈ రాష్ట్రానికి, ఈ దేశానికి రాబోయే రోజుల్లో ఈ ప్రగతి సాధించడంలో ప్రధాన భూమిక, భాగస్వామ్యం మీరు వహించాలని కోరుకుంటూ ఆ శక్తి సామర్థ్యాల్ని ఆ భగవంతుడు మీకు అందించాలని ఈ సందర్భంగా మీకు ఆశీర్వచనాలు ఇస్తూ సెలవు తీసుకుంటాను. ధన్యవాదాలు.
ఒంగోలు శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ రావు మాట్లాడుతూ తెలుగు భాషను కాపాడుకునేందుకు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు గజల్ శ్రీనివాస్ ముందుకు వచ్చారని అభినందించారు. ప్రస్తుతం చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు ఇంగ్లీష్ పట్ల ఎక్కువ ఆసక్తి చూపుతున్నారని, మాతృభాషను మరవకుండా తమ పిల్లలకు తెలుగు నేర్పించాలని ఎమ్మెల్యే కోరారు. ఒంగోలులో డిసెంబర్లో జరగనున్న బాలల ప్రపంచ తెలుగు మహాసభలను విజయవంతం చేసేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని దామచల్ల జనార్దన్ రావు పిలుపునిచ్చారు. మన గజల్ శ్రీనివాసరావు గారు ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షులు. ఆయన తెలుగు భాష ఏ విధంగా ఉంది, ఇప్పుడుండే పరిస్థితుల్లో తెలుగు భాషను కాపాడుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. తెలుగు భాషని పూర్తిగా మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఏదైనా కూడా ఇప్పుడుండే జనరేషన్ చిన్నపిల్లల కాడి నుంచే తెలుగు భాషని ముందుకు తీసుకెళ్ళాలి. అంతా ఇంగ్లీష్ మీడియం అనేది ఈరోజు ఎక్కువగా అవటం, అదేవిధంగా మాతృభాషని మర్చిపోయే పరిస్థితులు వస్తున్నాయనే ఉద్దేశంతో ఈరోజు ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేపడుతున్నారు. మనకి వెంకయ్యనాయుడు గారు కూడా చాలా ప్రోగ్రామ్స్లో కూడా చెప్తూ ఉంటారు, ఏదైనా కూడా మన మాతృభాష ఇంపార్టెంట్, మన మాతృభాషను మరవద్దు, తల్లిదండ్రులు కూడా మాతృభాషను నేర్పించండి, మాతృభాషని సెల్ ఫోన్లు కాదు వాళ్ళకి తెలుగు పుస్తకాలు కూడా ఇవ్వండి, తెలుగు పుస్తకాలతో తెలుగు ఇంట్లో మాట్లాడుతూ తెలుగు భాషను కూడా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి కూడా ఇప్పుడు కూడా పెద్దలు చెప్తూ ఉంటారు. దాని ఉద్దేశపూర్వకంగానే ఈరోజు చాలామంది కూడా ఇంట్లో కూడా ఇంగ్లీష్ మాట్లాడే చేయడం జరుగుతూ ఉంది. ఇలాంటి వ్యవస్థ నుంచి మన మాతృభాషను కూడా మనం ముందుకు తీసుకెళ్లాలనేదే ఈ ఉద్దేశం. దానికోసం ఎంతోమందిని పిలిచి బాలల మాతృభాష మహాసభల కింద ఇక్కడ పెట్టడం, దానికి పెద్ద పెద్దలందరూ కూడా వచ్చి మాతృభాషని పిల్లల నుంచే కొంచెం మనం ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈరోజు గజల్ శ్రీనివాసరావు గారి నాయకత్వంలో ఇది బాగా సక్సెస్ అవ్వాలని ఈరోజు దాని లోగోను కూడా ఇక్కడ నెక్స్ట్ జన్లో ఓపెన్ చేసుకోవటం, దానికి ఎంత బిజీగా ఉన్నా కూడా మన మంత్రి గారు కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం అని చెప్పేసి తెలియజేస్తూ, ఆయన ఏదైతే సంకల్పంతో గజల్ శ్రీనివాసరావు గారు పెట్టారో దాన్ని ఖచ్చితంగా సక్సెస్ చేయాలి. ఇది మన ఒంగోలులో పెడుతున్నారు కాబట్టి ఒంగోలులో మనం కూడా మన బాధ్యతగా మనం కూడా తీసుకోవాలి. అందరం కూడా కలిసి దీన్ని సక్సెస్ చేసే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మరోసారి గజల్ శ్రీనివాసరావుకి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ మాట్లాడుతూ తెలుగువారు గ్లోబల్ సిటిజన్స్గా మారారని అభినందించారు. అందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1990లోనే ఐటీ విప్లవం ద్వారా బీజం వేశారని గుర్తు చేశారు. ఇటీవల జరిగిన ఇండియన్ యూరోపియన్ ఒప్పందం చారిత్రాత్మక ఘట్టంగా అభివర్ణించారు. ప్రధాని నరేంద్ర మోడీని మదర్ ఆఫ్ డీల్స్గా అభివర్ణించారు. అమెరికా తలుపులు మూస్తే మోడీ తన చాణక్యంతో 27 దేశాల తలుపులు తెరిపించారని ప్రశంసించారు. అంటే ఎంత దూరం వెళ్ళినా కానీ మన భాష, సంస్కృతి, మన సాంప్రదాయాలను మర్చిపోకుండా ఏ విధంగా వాటిని కొనసాగిస్తూ ఉన్నారో, నెక్స్ట్ జనరేషన్స్కి ఏ రకంగా వాటిని తెలియపరుస్తున్నారో, పాస్ ఆన్ చేస్తూ ఉన్నారో చూసి చాలా ఆనందం కలిగింది. మరి అటువంటి వారందరికీ కూడా మరింత ప్రోత్సాహాన్ని అందించే విధంగా ఇంకొక వేదిక, అద్భుతమైనటువంటి వేదిక బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించడం అనేది నిజంగా చాలా సంతోషం. ఇక్కడ ఉన్నటువంటి మీరు అందరూ కూడా ఇవాళ జరుగుతున్నటువంటి అనేక పరిణామాలను కూడా మీరు గమనిస్తూ ఉండాలి. నిన్ననే మనం చూసినటువంటి ఒక అతిపెద్ద హెడ్లైన్ ఏంటంటే ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్, ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఒక ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది యూరోపియన్ యూనియన్. దాన్ని మదర్ ఆఫ్ ఆల్ డీల్స్గా అభివర్ణిస్తూ ఉన్నారు. ఇక్కడ ఉన్నటువంటి మీలో ఎంతమంది మరి ఆ హెడ్లైన్ చూసారో నాకు తెలియదు. చూసిన వారు ఉన్నారా? ఎవరినుంటే చేతులు ఎత్తండి. ఇండియా అండ్ యూరోపియన్ యూనియన్ హ్యావ్ ఎంటర్డ్ ఇంటూ ఎ డీల్ విచ్ ఇస్ టర్మ్డ్ యాజ్ మదర్ ఆఫ్ ఆల్ డీల్స్. 27 యూరోపియన్ కంట్రీస్లో మీరు బ్రహ్మాండంగా వెళ్ళి చదువుకోవచ్చు, అక్కడ ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చు. ఇవాళ ట్రంప్ గారు H1 వీసాలకి ఆటికి రకరకాల నిబంధనలు పెడుతూ ఉన్నారు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. అటువంటి సందర్భంలో నిన్న జరిగినటువంటి ఒప్పందం 99% వస్తువులపైన టారిఫ్స్ పెద్ద ఎత్తున తగ్గిపోవటం వలన మన ఎగుమతులు పెరగబోతున్నాయి. యూరోప్ నుంచి వచ్చేటటువంటి వస్తువుల యొక్క ధరలు తగ్గబోతున్నాయి. ఆ రకమైనటువంటి ఒక చారిత్రాత్మకమైనటువంటి ఒప్పందం నిన్న
యూరోపియన్ కమిషన్ అధ్యక్షురాలైనటువంటి వాండర్ లేయన్, అదేవిధంగా యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఆంటోనియో కోస్తా, నరేంద్ర మోడీ గారు కలిసి చేసినటువంటి అంశం. ఇటువంటివన్నీ కూడా మీరు గమనిస్తూ ఉండాలి. ఏం జరుగుతూ ఉంది ప్రపంచంలో. ఇవాళ మీరు ఒక ఇంటర్నేషనల్ జిల్లా కలెక్టర్ రాజాబాబు మాట్లాడుతూ తెలుగు భాష మన ఆత్మ గౌరవానికి సంబంధించిందని పేర్కొన్నారు. 16 సంవత్సరాలలోపు పిల్లలతో ఒంగోలులో బాలల ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహిస్తున్న ఆంధ్ర సారస్వత పరిషత్ అధ్యక్షుడు గజల్ శ్రీనివాసును అభినందించారు. ఎప్పుడైతే మనము తెలుగు భాష అని అంటే కనుక మాట్లాడే వాళ్ళు అందరూ కూడా వస్తారు. అది కాకుండా 16 సంవత్సరాల లోపు ఉన్నటువంటి బాలల తెలుగు సభలు అని అనేటప్పటికీ అక్కడికి ఆ రీచ్ దానికి రావాలి అని అంటే కనుక దానికి చిన్నప్పటి నుంచి కూడా పునాది పడుతుంది. సో అంత మంచి ఆలోచన. అంటే 16 సంవత్సరాలు బాలలు అని అనటంతోనే ఆటోమేటిక్గా మనకు వచ్చింది ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా తెలుగు భాష మీద వాళ్ళకి అభిమానం రావాలి, అదేవిధంగా తెలుగు భాషను అందరూ కూడా మాట్లాడాలని చెప్పి. సో మీరు తెలుగు అంటే జనరల్గా మనకి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో మనం ఏమనుకుంటామంటే ఇంగ్లీషు చాలా ఇంపార్టెంట్, ఇంగ్లీష్ అని అనుకుంటాం. ఇంగ్లీష్ ఈజ్ ఇంపార్టెంట్, బట్ చదవడానికి కానీ బికాజ్ మెనీ ఆఫ్ ది బుక్స్ అన్నీ కూడా ఇంగ్లీష్లో ఉండడం వల్ల దానికే తప్ప రియల్గా మనకు పరిజ్ఞానం రావాలి అని అంటే కనుక మన సంస్కృతికి మనం తెలుసుకోవాలనుకుంటే కనుక కంపల్సరీగా మనకి తెలుగు భాష అనేది చాలా చాలా ముఖ్యం. అది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. సో స్కూల్స్ అన్నిటిలోనూ కూడా ముందు నుంచే మనం తెలుగు భాష గురించి మనము అంటే యాక్చువల్గా తెలుగు భాష యొక్క ఆ వర్డ్స్ కానీ ఆ రిథమ్ కానీ మనకి ఎక్కువగా అభ్యసించకపోవడం వల్ల దాని గురించి రాదు. సో మీరు ఒక్కసారి స్టార్ట్ చేయడం వస్తే దాని ఆటోమేటిక్గా అది అంతా కూడా ఆటోమేటిక్గా మిమ్మల్ని డ్రైవ్ చేస్తుంది. అంటే తేనె ఎంత మధురంగా ఉంటుందో అదే తెలుగు పదాలు కూడా అంత మధురంగా ఉంటాయి. మీరు అనుకున్నట్టు పెద్ద పెద్ద పదాలు ఉండవు తెలుగులో, చాలా చిన్న చిన్న పదాలతో 2 పదాలతో కూడా గూఢార్థం ఉన్నటువంటి పదాలు ఉంటాయి. అవి మన చదివి కొలిది కూడా మనకు తెలుస్తుంది. కాబట్టి సో అది మనం అందరం కూడా దాన్ని పాటించాలి. గజల్ శ్రీనివాస్ మాట్లాడుతూ 2022 సంవత్సరం నుండి నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభల గురించి వివరించారు. విద్యార్థులకు బడి భాష కాదు, అమ్మ ఒడి భాష అవసరం ఎంతైనా ఉందని అన్నారు. దేశంలో 1437 భాషలు ఉన్నాయని, అందులో వేల సంవత్సరాల క్రితం తెలుగు భాష పుట్టిందని గుర్తు చేశారు. ఒంగోలులో డిసెంబర్ 5, 6 తేదీల్లో నిర్వహించనున్న బాలల ప్రపంచ మహాసభలకు 50 దేశాల నుండి బాలలు హాజరవుతున్నట్లు తెలిపారు. ఆంధ్ర భాషనే పిల్లలు అమ్మఒడిలో నేర్చుకోవాలి, అమ్మలలో ఒక అంకిత భావం రావాలి, మాతృభాషని నా పిల్లలకి దగ్గర చెయ్యాలి అనేటువంటి భావన తల్లిదండ్రులు పిల్లలకు కలిగించినప్పుడు సమాజంలో వచ్చేటువంటి కొన్ని తీవ్రమైనటువంటి అంశాలకి పిల్లలు దూరంగా ఉంటారని ఈ మాతృభాష యొక్క ప్రాముఖ్యత తెలిసినటువంటి ఎంతోమంది విశ్లేషకులు తెలియజేశారు. ఎందుకు మాతృభాష నేర్చుకోవాలి? మాతృభాష అమ్మ కడుపులో ఉన్నప్పటి నుంచి మాట్లాడినటువంటి భాష, ఆ భాషలోనే మనిషి డీకోడ్ చేసుకుంటూ ఉంటాడు, అనువాదం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మాతృభాష చాలా చాలా అవసరము. ప్రేమ అనురాగం ఉన్నటువంటి వ్యక్తి, వారితో నేను చాలా ఏళ్లుగా కలిసి నడుస్తున్నా. మన తెలుగు మహాసభలకి వారు రావాలి, అనారోగ్య కారణాల వల్ల రాలేకపోయారు. 2024లో జరిగినటువంటి రాజమహేంద్రవరంలో ఆ కార్యక్రమానికి వచ్చారు. ఆనాటి వైభవాన్ని కూడా వారు చూడడం జరిగింది. ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి సోదరులు శాసనసభ్యులు జనార్దన్ గారికి, అలాగే స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ సోదరులు పట్టాభి గారు, అలాగే కలెక్టర్ గారు రాజాబాబు గారికి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో ఆంధ్ర సారస్వత పరిషత్ సలహాదారులు అడ్డాల వాసుదేవరావు, సునీత, లక్కంరాజు, నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్లు మురళీధర్ రెడ్డి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా తెలుగు భాష ఔన్నత్యం గురించి ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు వివరించారు. ప్రజలు విని వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు కూడా వారికి వీలైతే తప్పకుండా వచ్చి ఆ కార్యక్రమంలో పాల్గొనవలసింది. జ్యోతిర్మయ్య గారు చేసి తమ అత్యద్భుతమైన ప్రసంగంతో మనందరినీ కూడా
ఎంతో ఉరూతలు ఊగించి పుట్టినటువంటి ప్రతి బిడ్డకు కూడా అమ్మ మొట్టమొదటిసారిగా అమ్మ స్తన్యాన్ని ఇస్తుంది. ఆ స్తన్యంలో నుంచి వచ్చినటువంటి ఆ ముర్రుపాలు అంటారు చూసారా, అది వాడికి జీవితాంతం వ్యాక్సిన్గా పనిచేస్తుంది. అలానే ప్రతి తల్లి పాడేటటువంటి ఆ జోలపాట తెలుగు వాడికి ప్రతి వాడికి కూడా వాడి జీవితాంతం ఒక వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. అటువంటిది తెలుగు భాష యొక్క గొప్పతనం. అందుకనే జిజియాబాయ్, ఒక జిజియాబాయ్ ఏ విధంగా అయితే శివాజీని తీర్చిదిద్దిందో, ఒక భాగీరథీబాయ్ ఝాన్సీ లక్ష్మీబాయిని ఏ విధంగా తీర్చిదిద్దిందో, అలానే ప్రతి తల్లి కూడా మన బిడ్డల్ని తెలుగు భాష పట్ల మమకారాన్ని పెంచేటందుకు మనందరం కూడా ఒక రథసారథులుగా కావాలని, ఇది గృహోద్యమంగా కావాలన్నటువంటి ఉద్దేశంతో మన గజల్ శ్రీనివాస్ గారు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నెక్స్ట్ జన్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఏర్పాటు చేయడం జరిగింది. విశాఖపట్నంలోని ఇందిరాగాంధీ జంతు ప్రదర్శనశాలను ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సందర్శించారు. తన తల్లి అంజనాదేవి జన్మదినం సందర్భంగా జూ పార్కులోని 2 జిరాఫీలను ఏడాది పాటు దత్తత తీసుకుంటున్నట్లు పవన్ ప్రకటించారు. 2 జిరాఫీలకు ఏడాది పాటు అయ్యే ఖర్చు మొత్తం భరించనున్నట్లు తెలిపారు. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలన్నారు. జూ పార్కులో నూతనంగా నిర్మించిన ఎలుగుబంట్ల ఎన్క్లోజర్ను పవన్ ప్రారంభించారు. జూ పార్కులోని నీటి ఏనుగులు, నల్ల ఎలుగుబంట్లు, పులులు, సింహాలు ఎన్క్లోజర్ల వద్దకు వెళ్లి వాటికి ఆహారం అందించారు. వాటి పేర్లను జూ క్యూరేటర్ను అడిగి తెలుసుకున్నారు. ఏనుగులు, జిరాఫీల శాలలను పరిశీలించారు. కంబాలకొండ ఏకో పార్కులో నగర వనాన్ని ప్రారంభించారు. ఏకో పార్కులోని చెక్క వంతెనపై వాక్ చేశారు. అక్కడ పెరుగుతున్న మొక్కల వివరాలను అధికారులను అడిగి పవన్ కళ్యాణ్ తెలుసుకున్నారు. వైసీపీ నేతలకు అవకాశం దొరికితే తల్లిపాలు కూడా కల్తీ చేయగలరని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. తప్పులు చేసి ఎదుటివారి మీదకి రుద్దడం వైసీపీ సహజ నైజం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పాలు లేకుండా కల్తీ నెయ్యి సృష్టించి భారీ కుంభకోణానికి పాల్పడ్డారు. జంతు కొవ్వు అవశేషాలు కూడా రసాయనాలతో తయారు చేసిన కల్తీ నెయ్యిలో ఉన్నాయని తెలుస్తుంది. కుంభకోణానికి సంబంధించి నాటి టీటీడీ చైర్మన్ జగన్ సొంత బాబాయి వైవి సుబ్బారెడ్డి పిఏకు 4 కోట్లు అందినట్లు సిట్ విచారణలో తేలింది. కమిషన్ కోసం కక్కుర్తిపడి శ్రీవారి ప్రసాదాన్ని సైతం వైసీపీ నేతలు కల్తీ చేశారు. జగన్ ప్రభుత్వం చేసిన కల్తీ నెయ్యి వాస్తవాలు అన్ని త్వరలోనే బయటకు వస్తాయి. తిరుమల స్వామివారిపై భక్తులకు ఉన్న విశ్వాసాన్ని వైసీపీ నేతలు అపహాస్యం చేస్తున్నారు. డిక్లరేషన్పై సంతకం పెట్టాల్సి వస్తుందనే ఇగోతోనే జగన్ తిరుపతికి వెళ్లటం మానేశారని మంత్రి అన్నారు. నెయ్యి ఆర్డర్లు ఇచ్చారు. ఆ కంపెనీలో అసలు పాలు లేకుండానే నెయ్యిని వాళ్ళు చేసినట్టుగా మనకున్నటువంటి సమాచారం రిపోర్ట్లో నిర్ధారణ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇంకో విషయం ఏంటంటే, నీ సొంత బాబాయ్ చైర్మన్గా చేసుకున్నావు, ఆయన పిఏకి 4 కోట్ల పైచిలకు అకౌంట్లో డబ్బులు మారినట్టుగా అతను పోలీసులకి నేను ఫలానా దాన్ని తీసుకున్నట్టుగా చెప్పినట్టుగా మీడియాలో కథనాలు చూస్తూ ఉన్నాం. ఈ విచారణ ప్రభుత్వం ఆదేశించినప్పుడు మాకు సిట్ వద్దు, సిబిఐ కావాలన్నారు. అవి సిబిఐ కోర్టులో ఆదేశించిన తర్వాత నా పేరు మీద విచారణ వద్దని చెప్పి తెచ్చుకున్నారు. ఈరోజు మీ రిపోర్టుల్లో కోర్టుకి ఇచ్చిన దానిలో మీరు మాట్లాడే దాని ప్రకారం కానీ మీరు ఇచ్చిన లీకుల ద్వారా చూసుకున్నట్టయితే దీనిలో
పాలు లేకుండానే నెయ్యి చేసినట్లు, దానిలో యానిమల్కి సంబంధించినటువంటివి కూడా ఉన్నట్టు మనకి బయట నుంచి వార్త వస్తున్నాయి. ఇవన్నీ కూడా రిపోర్ట్లో మీరు చేసిన తప్పులు, దానిలో హిందూ భక్తుల మనోభావాలు, తిరుపతి వెంకటేశ్వర విశ్వాసాన్ని మీరు అపహాస్యం చేశారు. ఇది ఒకటే కాదు, ఆ రోజు మీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉండి సంతకం చేయండి దేవుడి మీద విశ్వాసం ఉంది, చేయలే. మొన్న కూడా ప్రతిపక్షంలో ఉండి వెళ్తారంటే సంతకం చేసి వెళ్ళాల్సిందని ఆ రోజు అధికారులు చెప్తే ఇంకా మీ యొక్క యుగో సాటిస్ఫాక్షన్ కోసం తిరుపతికే వెళ్ళకుండా అనుకున్నారు. విశ్వాసం లేనప్పుడు ఇది తప్పులు చేస్తారు. మీరు ఈరోజు వచ్చి బయటకు వచ్చి మాట్లాడుతున్నారు, ఇప్పుడే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతున్నారు, మా శాసనసభ్యుల గురించి మంత్రుల గురించి మాట్లాడుతున్నాం. వాస్తవంగా మాజీ ముఖ్యమంత్రికి వీళ్ళ గురించి మాట్లాడే అర్హత లేదు. మీ చేసేటువంటి పనులు, మీ అరాచకాలు ఎన్నెన్నో ఉన్నాయి. ఆ రోజున మహిళల్ని ఇబ్బందులు పట్టారు, కించపరిచారు, తర్వాత డ్యాన్సుల గురించి మాట్లాడుతున్నారు. మీరు ఎన్ని దారుణాలు చేశారు. మీ చరిత్రలు తీసుకుంటే ఇవన్నీ కూడా మీకు మాట్లాడిన పరిస్థితులు లేవు. దయ్యాలు వేదాలు ఇచ్చినట్టుగా దొంగే దొంగ అన్నట్టుగా సహజంగా ఈడీ కేసుల నుంచి ఎంక్వైరీ తప్పుకున్నావు ఆ రోజున. ఈరోజు కూడా వెళ్ళా. నీకు నిజంగా చట్టాల మీద గౌరవం ఉంటే ఎందుకు వెళ్ళట్లేదు కోర్టుకి? ఆ తర్వాత వచ్చావు, మళ్ళా వచ్చేసి కోడికత్తి డ్రామా, పాప ఆ సీనుకు కూడా న్యాయం చేయలేకపోయి నీకోసం నమ్మిన వ్యక్తికి, అది డ్రామానే. ఆ నెక్స్ట్ వచ్చావు బాబాయిని చంపేసి, అది గుండెపోటు కాస్త గోడల పోటు, అది నారాస రక్త చరిత్ర అని చెప్పి మోసం చేసి పబ్బం గడుపుకున్నావు. నిత్యం ప్రజలు సిబ్బందితో హడావుడిగా కనిపించే ఒంగోలు నగరపాలక సంస్థ కార్యాలయం నేడు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చింది. అధికారులు అందుబాటులో లేకపోవడంతో సిబ్బంది కూడా అంతులేకుండా పోయారు. దీంతో మున్సిపల్ కార్యాలయం వెలబెలబోయి ఈరోజు సెలవా అని సందేహం వచ్చింది. ప్రధాన విభాగాలైన ఇంజనీరింగ్, పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ సెక్షన్, ఫిర్యాదుల కేంద్రం, జనన మరణాల ధృవీకరణ వంటి పలు విభాగాలు ఖాళీ కుర్చీలతో దర్శనమిచ్చాయి. సిబ్బంది అందుబాటులో లేరన్న విషయం తెలుసుకున్న మేయర్ గంగాడ సుజాత స్వయంగా వెళ్లి పరిశీలించారు. సిబ్బంది ఎవరూ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యతారాహిత్యంగా ఉన్న సిబ్బంది అందరికీ మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన అధికారులు, సిబ్బంది సమయపాలన లేకపోవడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. జీతాలు పొందుతూ పనులలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏంటి అసలు మున్సిపాలిటీలో ఏమైనా అడ్మినిస్ట్రేషన్ నడుస్తుందా? దీని ఖాళీ పోస్టు మేడం గారు ఉన్నారు. మేడం గారు వచ్చారు. ఏవో మేడం గారు వచ్చారు, సెలవులు ఉన్నట్టున్నారు. అదే మన ఇల్లు అయితే ఎలా వదిలేస్తామా? మాట చెప్పండి. మన ఇల్లు అయితే లైట్ ఫ్యాన్ ఎలా వదిలేస్తాం? నేను వాటికి వచ్చినప్పుడు లేదు కదమ్మా, నిన్న వాటికి వచ్చాను, అప్పుడు కూడా లేదు. ఇవాళ అడిగలేదు. అవును మరి మాకు మాట చెప్పాను కదా. మరి మన నగరపాలక సంస్థ ఆఫీస్లో నేనంత విజిట్కి వెళ్తే ఒక్క ఆఫీస్లో అంటే ఒక్క రూమ్లో కూడా ఎవరు లేరు. మరి వాళ్ళ కమిషనర్ గారు గుజరాత్ వెళ్ళారు ప్రోగ్రాం కోసమని, అలాగే ఎంఏ గారు కూడా వారు లీవ్ పెట్టున్నారు. ఇక మిగతా వాళ్ళిద్దరూ లేకపోవడంతో నేను ఏసీ గారు అండ్ మేనేజరు అండ్ ఏసీపీ వీళ్ళంతా ఆర్టీ యాక్ట్ కోసమని విజయవాడ వెళ్ళి ఉన్నారు. మరి మిగతా స్టాఫ్ అంటే హెడ్స్ లేకపోతే స్టాఫ్ వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి. కానీ ఎక్కడ చూసినా వాళ్ళు ఇష్టం వచ్చినప్పుడు రావడం, ఇష్టం వచ్చినప్పుడు పోవడం, ఇది సరైన ప్రక్రియ కాదు. ఎందుకంటే పాపం చాలామంది ఇక్కడ రిసీట్లు కట్టడానికి అనేసి అందరూ దాదాపుగా 10-15 మంది అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. మేము 12:30 నుంచి ఇక్కడ ఉన్నామండి, ఎవరు లేరు, ఎవరు రావట్లేదు అని తాళాలు వేస్తున్నాయని చెప్పినందువల్ల నేను మరి అంతా కూడా విజిట్ చేయడం జరిగితే మీరే చూశారు. అన్ని రూమ్స్లో కూడా లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి, మనుషులు లేరు. మరి కనీసం బాధ్యతారాహిత్యం, దీన్ని ఏమంటారు, మనం ఒకవేళ బయటికి వెళ్తే అందరికీ నేను చెప్పాను, అన్ని సెక్షన్ హెడ్స్కి నేను చెప్పాను, మినిట్స్ బుక్లో రాసి వెళ్ళాలి అని.
ఎక్కడ ఒక్క మినిట్స్ బుక్లో కూడా ఏమీ లేదు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఏమంటే భోజనానికి ఇప్పుడే వెళ్ళారని చెప్తున్నారు. మరి ఇప్పుడు దాదాపుగా మరి 3 గంటలైనా కూడా ఇంకా భోజనానికి వెళ్ళిన వాళ్ళు రాకుండా ఉంటారా? అసలు వీళ్ళకి లంచ్ బ్రేక్ ఎప్పుడు? మరి నేను 1 o'clock వచ్చి చూస్తే అప్పుడు లేరు. మరి ఇప్పుడు చూస్తే 3 అయింది. నేను ఇంతవరకు నేను ఇక్కడ ఆఫీసులోనే ఉన్నాను. నేను బయటికి వెళ్ళేటప్పుడు చూస్తే మరి ఎవరు కనిపించట్లేదు. ఆఫీస్ అంత నిర్మానుష్యంగా ఉంది. ఎందుకంటే నగరపాలక సంస్థ నిరంతరము కూడా ప్రజలకి, పబ్లిక్కి అనేక సమస్యలతో ఇక్కడ రావడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కూడా 24/7 పనిచేసే ఏకైక సంస్థ నగరపాలక సంస్థ. మరి కార్పొరేషన్లో మరి దానికి సంబంధించినటువంటి కుర్చీల్లో కనుక ఎవరు కూర్చోకపోతే వచ్చిన పబ్లిక్ ఎంత ఇబ్బంది పడతారు. అదైతే నేనైతే ఒప్పుకునేది లేదు. ఖచ్చితంగా వాళ్ళందరి మీద కూడా చర్య తీసుకోవడానికి నేను అందరికీ మెమోలు ఇష్యూ చేయమని చెప్తున్నా. నేను ఇష్యూ చేస్తా. ఎందుకంటే ఇలాంటిది ఇంకొకసారి రెక్టిఫై కాకుండా ఉండాలని అంటే ఒకసారైనా సరే వీళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోతే అసలు మరీ దారుణంగా తయారవుతున్నారని చెప్పేసి మరి ఇలాగ ఇంకొకసారి జరగకుండా ఉండాలని చెప్పేసి మరి అందరిని కూడా హెచ్చరించడం. రోజు కూడా వాళ్ళు రావడము రోజు ఇలా తిప్పుకోవడం అనేది సరైన ప్రక్రియ కాదు. ఎందుకంటే ఆఫీస్ ఉన్నదే ప్రభుత్వం పనిచేస్తుందా ప్రజల కోసం. మరి ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేకపోతే చూస్తూ కూడా ఉపేక్షించేది లేదు. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఒంగోలులో వ్యాపార సంస్థల నామఫలకాలు తెలుగులో ఉండే విధంగా ఏర్పాటు చేయాలని ఆంధ్ర సారస్వత పరిషత్ రాష్ట్ర అధ్యక్షులు గజల్ గాయకులు గజల్ శ్రీనివాస్ వ్యాపారస్తులను కోరారు. ట్రంక్ రోడ్లోని దుకాణాలకు ఆంగ్లంలో దుకాణం పేరు ఉండడాన్ని గమనించి గజల్ శ్రీనివాస్ వాటి కింద తెలుగులో కూడా దుకాణం పేరు ఉండేలా ముద్రించాలని యజమానులను కోరారు. వారికి విజ్ఞాపన పత్రంతో పాటు గులాబీ పువ్వులు అందజేశారు. 10 రోజుల్లో తెలుగు పేరు ఉండే విధంగా చూడాలని కోరారు. 10 రోజుల అనంతరం ఇంగ్లీష్లోనే పేర్లు ఉంటే వ్యాపారస్తుల పాదాలు కడిగి దుకాణం పేరు తెలుగులోకి మార్చే విధంగా వేడుకుంటానన్నారు. దుకాణాలను సందర్శించి వ్యాపారులకు విజ్ఞప్తి చేశారు. ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి ఎత్తపు కొండారెడ్డి, ఆంధ్ర సారస్వత పరిషత్ జిల్లా శాఖ అధ్యక్షులు మూడమంచు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మేము కూర్చుని మీరు షాప్ కూడా తెరవకూడదు, తెలుగులో పెట్టుకున్నా కూడా వ్యాపార ప్రకటన ఫలకాలు ఉండాలి. గజల్ శ్రీనివాస్ మన ఫేమస్ గజల్ సింగర్ ఆంధ్ర సారస్వత ఆంధ్రమేవ జయతే. ఈరోజు ఒంగోలు పట్టణంలో ఆంధ్ర సారస్వత పరిషత్ కార్యవర్గ సభ్యులందరం కలిసి నగరంలో పాదయాత్ర చేస్తూ పట్టణంలో ఎక్కడెక్కడ వ్యాపార సంస్థలు ఉన్నాయో ఆ వ్యాపార సంస్థల యొక్క వ్యాపార ప్రకటన ఫలకాలపై అంటే బోర్డ్స్ పైన తెలుగు లిపిలో కూడా లేకపోవడాన్ని మేము చాలా బాధపడుతున్నాం. కొన్ని చోట్ల 80% 80% తెలుగులో కూడా ఉన్నాయి, కానీ 20% తెలుగులో కూడా లేవు. ఆంగ్లానికి వ్యతిరేకం కాదు, ఆంగ్ల భాషతో పాటుగా తెలుగు భాషలో తెలుగు లిపిలో కూడా ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టాయ్ మాల్ అని ఉందనుకోండి, టాయ్ మాల్ అంటే మేము బొమ్మల సంత అని చెప్పమంటలే, టాయ్ మాల్ అన్నది తెలుగు లిపిలో రాయమంటున్నాం. కాబట్టి దయవుంచి ఒంగోలులో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా మా కోరికను మన్నించి మరలా మీ షాపుల దగ్గరికి మీ అంగడి దగ్గరికి వచ్చి అడగక ముందే తెలుగు అక్షరాల్లో కూడా తెలుగు తల్లిని తెలుగు తోరణంగా ఆవిష్కరించమని కోరుకుంటున్నాం. ట్రిబుల్ ఐటీని ఒంగోలులో కొనసాగించాలని కోరుతూ విద్యార్థులు ధర్నా చేశారు. ట్రిబుల్ ఐటీ క్యాంపస్ వద్ద విద్యార్థులు మధ్యాహ్న భోజన విరామ సమయంలో ధర్నా చేశారు. 2016 నుండి ఒంగోలులో కొనసాగుతున్న ట్రిబుల్ ఐటీని కనిగిరికి తరలించకుండా ఇక్కడే ఉంచాలంటూ నాన్ టీచింగ్ సిబ్బంది ఇప్పటికే ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ను కలిసి విన్నవించుకోవడం జరిగింది. తాజాగా విద్యార్థులు కూడా వారి బాట పట్టి నిరసన తెలిపారు.
చావడానికి వచ్చిన ధైర్యం ఎదుర్కోవడానికి రాలేదా? సమస్య ఏదైనా మనిషి ఎందుకు భయపడాలి? మనం కష్టపడిందాలి. ఒంగోలులో అభివృద్ధి పనులు జరుగుతున్న నేపథ్యంలో 3 రోజుల పాటు తాగునీరు సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని మేయర్ గంగాడ సుజాత అన్నారు. రంగారాయుడు చెరువు వద్ద జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా మంచినీటి పైప్ లైన్లను పునరుద్ధరణ చేస్తున్న తరుణంలో ఫిబ్రవరి 3, 4, 5 తేదీల్లో తాగునీటి సరఫరాను నిలిపివేస్తున్నట్లు తెలిపారు. పైప్ లైన్ల మరమ్మతుల అనంతరం 6వ తేదీ తిరిగి యథావిధిగా తాగునీటి సరఫరా కొనసాగుతుందన్నారు. ప్రజలందరూ అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మరి రంగారాయుడు చెరువుకు ముందు రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. ఎందుకంటే గతంలో ఆ రంగారాయుడు చెరువు మూల మీద రోడ్డు నేరోగా ఉన్నందువలన మరి ప్రజలందరూ కూడా ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నందువలన ప్రజలందరూ కూడా చాలా ఇబ్బందులు పడేవాళ్ళు. దీనికి గాను గౌరవ ఎమ్మెల్యే గారు సూచనల మేరకు రోడ్డు విస్తరణ కార్యక్రమాన్ని చేపట్టడం శరవేగంగా కూడా పనులు జరుగుతున్నాయి. అందువలన దానివలన మరి ఒంగోలు ప్రజలందరికీ కూడా వాటర్ ప్రాబ్లం కూడా రాబోతుంది. కాబట్టి మరి వచ్చే నెల అంటే ఫిబ్రవరి నెల 3వ తారీఖు నుంచి 5వ తారీఖు వరకు అంటే 3 రోజులు 3, 4, 5 రోజుల్లో 5 తారీఖుల్లో నగర ప్రజలకి కొంచెం విజ్ఞప్తి చేస్తుంది ఏంటంటే ఈ 3 రోజులు కూడా పైప్ లైన్ పగలగొట్టు కొత్త లైన్ వేసే కారణంగా మరి అక్కడ ఉన్న వాటి ప్రజానీకానికి వాటర్ ప్రాబ్లం రాబోతుంది. కాబట్టి ముందుగానే 3వ తారీఖు ముందుగానే నీళ్ళు అందరూ పట్టుకొని మరి మిగతా 3 రోజుల్లో వాళ్ళు జాగ్రత్తగా కనుక వాటర్ వాడుకున్నట్లయితే మళ్ళీ 6వ తారీఖు నుంచి యథావిధిగా వాటర్ ఇవ్వబడుతుంది. అందులో దీని ఎఫెక్టెడ్ ఏరియాస్ ఏంటంటే గాంధీ రోడ్డు, గానుగుపాలెము, దక్షిణ బజారు, పత్తివారి వీధి, అలాగే జకరియా నగరు, ఎన్జిఓ హోమ్స్, సిఆర్పి క్వార్టర్స్, అక్కడి నుంచి ఇటు పక్క లంబాడి డొంక, బాలాజీరావుపేట, గోపాల్ నగరు, కమ్మపాలెము, తూర్పు క్రిస్టియన్ పాలెము, అలాగనే మరి శ్రీనగర్ కాలనీ అటువైపు కర్నూలు రోడ్డు వైపుకి అయితే మరి కర్నూలు రోడ్డు, శ్రీనగర్ కాలనీ 4 లైన్లు, మారుతు నగర్లో 4 లైన్లు, అలాగే శ్రీనివాస కాలనీ, ఆంధ్రకేసర కాలనీ, శ్రీరామ్ కాలనీ, ఇలాగా అటు సుజాత నగరు, సమతా నగరు, రెవెన్యూ కాలనీ అంటే అక్కడ మనకి అటు కర్నూలు రోడ్డు వైపు, అలాగే ఇటు గానుగుపాలెం ఇటు సైడు, అలాగే ఇటు కమ్మపాలెం ఇటు సైడు, ఇవన్నీ కూడా ఎఫెక్టెడ్ ఏరియాస్. అంటే అక్కడ ఆ పైప్ లైన్ల ద్వారాగా వాటర్ ఎన్ని ఏరియాలు కవర్ చేస్తాయి. కాబట్టి ఆ 3 రోజులు అంటే ఫిబ్రవరి 3వ తారీఖు, 4, 5 తారీఖుల్లో వాటర్ రాని కారణంగా ముందుగానే వచ్చిన నీళ్ళని మీరు స్టోర్ చేసుకొని ఆ 3 రోజులు జాగ్రత్తగా వాడుకోవాల్సిందిగా కోరుతున్న ప్రజలందరూ కూడా దీన్ని గమనించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దేశీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు అందనంత వేగంగా పరుగులు పెడుతున్నాయి. ఓవైపు బంగారం ధర 2 లక్షల దిశగా దూసుకెళ్తుండగా వెండి ధర ఫ్యూచర్స్ మార్కెట్లో ఏకంగా 4 లక్షలు దాటి ఆల్ టైమ్ గరిష్ట స్థాయికి చేరింది. మార్కెట్లో ఉదయం 10 గంటల సమయంలో 24 క్యారెట్ల మేలిమి బంగారం 10 గ్రాముల ధర 1,85,000 దాటింది. అటు వెండి ధర 4 లక్షలు పలికింది. జాతీయ వార్తా పత్రికల దినోత్సవం సందర్భంగా ప్రకాశం ప్రభుత్వ జూనియర్ కాలేజీలో విద్యార్థులకు అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నేటి సమాజంలో జర్నలిజం పాత్ర అనే అంశంపై చర్చా వేదిక నిర్వహించారు. అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు మన్నం త్రిమూర్తులు, కాలేజీ ప్రిన్సిపల్ యు కోటేశ్వరమ్మ, డాక్టర్ కె రఘుచందు తదితరులు పాల్గొన్నారు. విజేతలు హవీలా, వాణి, అఖిల, కీర్తనలకు ప్రిన్సిపల్ కోటేశ్వరమ్మ బహుమతులు అందజేశారు. లెక్చరర్లు రాజేశ్వరి, డాక్టర్ ఆనంద్, బుచ్చిబాబు విద్యార్థులు పాల్గొన్నారు. కాబట్టి విద్యార్థులందరూ ఇవి చదువుకుంటూ ఉండాలి. డైలీ జరిగిపోయే జాతీయ ఉపాధ్యాయులని అన్నిటిలో వార్తాపత్రిక అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి మన తల్లిదండ్రులు ఏం చెప్పారో మనకైతే తెలియదు, కానీ మనం ఇప్పుడు చదువుతున్న విద్యార్థులకు కానీ అందరికీ లెక్చరర్స్ మనకి ఏం చెప్తున్నారు అవన్నీ మనం తెలుసుకున్నాం. ఎస్ అంటే శ్రద్ధ, ఎస్ అంటే హోమియో, ఆయుష్ సెంట్రల్ గవర్నమెంట్ పెట్టింది, ఇండియా అంతా ఉన్నాయి. ఈ డిపార్ట్మెంట్లో హోమియో కూడా ఉంది. చక్కగా హోమియో డాక్టర్ల వల్ల సమాజానికి ఉపయోగపడుతుంది. మీరు కూడా స్టూడెంట్స్ వచ్చినప్పుడు కొద్దిగా ప్రేమతో మాట్లాడటం, చక్కగా వాళ్ళకి ఇవ్వటం, వాళ్ళని కొద్దిగా కౌన్సిలింగ్ చేయటం, సైక్రాట్రిక్ ప్రాబ్లంకి వెళ్తాను. ఎక్కువ మందికి ఈ మధ్య నేను చూశాను
నేను గర్ల్స్ హై స్కూల్లోకి వెళ్ళాను. 680 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి వైద్యం చేస్తున్న వాళ్ళకి మొన్న ఎవరో తలనొప్పి అంటే 200 మంది వచ్చారు. తలనొప్పికి 200 మంది వచ్చారు. అందరికీ ఇచ్చారు. తలనొప్పి ఎందుకు వస్తుంది, ఎందుకు స్ట్రెస్ ఫీల్ అవుతున్నారు, 10th అప్పుడు ఎక్కువ స్ట్రెస్ అవుతుంది, ఇంట్లో కూడా స్ట్రెస్ అవుతున్నారు, అదొకటి చూడాలి. రెండోది మీరు ఆ స్ట్రెస్ నుంచి బయటపడడానికి అదే అట్టా కట్టి పెట్టుకుంటే వాళ్ళు మైగ్రేన్లోకి వెళ్తారు. ఆ మైగ్రేనే సైక్రేటిక్ ప్రాబ్లంలోకి వెళ్తారు. చూడండి ఎట్లా వస్తుందో, లైన్ ఎలా వస్తుందో. అందువల్ల అవన్నీ కూడా పోవాలి, చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి బాడీ, మంచి సౌండ్ మైండ్తో. అద్దంకి మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులకు పలు నినాదాలతో గేట్ మీటింగ్ నిర్వహించారు. ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని మున్సిపల్ వర్కర్స్ యూనియన్ కార్యదర్శి ఉసురుపాటి శామ్యూల్, సిఐటియు కార్యదర్శి తంగిరాల వెంకటేశ్వర్లు కోరారు. జిల్లా కార్యదర్శి సిహెచ్ మంజుదర్, మున్సిపల్ ఇంజనీర్, కార్మికులు అధ్యక్ష కార్యదర్శి జాను పెదమార్, మారుతి, మున్నంగి కోటేశ్వరరావు, జాషువా, రవి తదితరులు పాల్గొన్నారు. కానీ ఈరోజు ఆల్రెడీ తీసుకొచ్చి నవంబర్ 11వ తారీఖు ఈ బిల్లును అమలు చేయమని చెప్పేసి పార్లమెంట్లో అమెండ్మెంట్ ఇచ్చేసారు, ఆర్డర్ ఇచ్చేసారు. ఇప్పుడు అది అమల్లో ఉంది. దీని చట్టాలన్నీ తీసేసారు. 29 చట్టాలు తీసేసి 4 లేబర్ కోడ్ అని అదే స్థానంలో ఇది మంచిదని చెప్తున్నారు. దానికన్నా ఇది మంచిది, కార్మికులకి చాలా ఉపయోగకరం అని చెప్పి ఒక అబద్ధం ప్రచారం చేస్తారు. ఎలా మంచిదంటే ఒకే ఒక కార్యం పెట్టారు, 170 రూపాయలకు పనిచేయాలంటారు. 170 రూపాయలకి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి లేబర్ కోడ్లో తీసుకొచ్చినటువంటి బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. అసెంబ్లీకి వచ్చి సమస్యలపై పోరాడితే ప్రజలు గుర్తిస్తారే కానీ వారానికోసారి మాట్లాడితే ప్రజలు ఊరుకోరని జగన్పై మంత్రి సత్యకుమార్ యాదవ్ సెటైర్లు. బాలల ప్రపంచ తెలుగు మహాసభల బ్రోచర్ ఆవిష్కరించిన మంత్రి, అధికారులు, ప్రజాప్రతినిధులు, నిర్వాహకులకు అభినందన. తల్లి అంజనాదేవి జన్మదినోత్సవం సందర్భంగా 2 జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. జంతు సంరక్షణకు కార్పొరేట్ సంస్థలు ముందుకు రావాలని పిలుపు. డి న్యూస్లో నేటి మాట. 100 తప్పులనైనా విమర్శించే మంచి వ్యక్తి ఒక తప్పు కారణంగా బంధాన్ని తెంచుకోవడానికి సిద్ధపడ్డాడంటే అది క్షమించరాని తప్పని అర్థం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.